నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. ఈ కేసులో హిడెన్ కెమెరా ఎవరైతే అమర్చారో ఆ అమ్మాయి ఒక రాజకీయ నేత కుమార్తెగా అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఆ రాజకీయ నేత ప్రోద్బలంతోనే వారం రోజుల క్రితం విద్యార్థులు కంప్లైంట్ చేసినా కూడా యాజమాన్యం స్పందించలేదు అంటున్నారు. అలాగే మరి ఇది విరమించుకోకపోతే మిమ్మల్ని అందరినీ ఫెయిల్ చేస్తామంటూ కూడా వాళ్ళకి బెదిరింపులు వస్తున్నాయంటున్నారు. మరి దీనికి సంబంధించి మరి ఆ రాజకీయ నేత ఎవరు, ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు, అలాగే మరి దీనిపైన ఎంక్వైరీ కూడా జరగబోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. గుడ్లవల్లేరు కాలేజీ ఘటన అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతోంది. అలాగే ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే చంద్రబాబు గారు కూడా దీనిపై ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో మరి యాజమాన్యం వైఫల్యం దీంట్లో క్లియర్గా కనిపిస్తోంది. అండ్ రాజకీయ నేత ఒకళ్ళు అలాగే కాలేజీ యాజమాన్యం కూడా కుమ్మక్కయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. సో మరి మీరేం చెప్తారు? విద్యార్థుల భవిష్యత్తు ఏంటంటారు? మరి దీనికి ఎలా సొల్యూషన్? నిజానికి నాకు తెలిసినంత వరకు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కళాశాలమ్మ. అక్కడ ఆ ప్రాంతంలో దీనికి చాలా పేరుంది. అయితే కాలక్రమేణా జరుగుతున్న ఈ యువతలో పెడద్వారణ కానీ, తర్వాత సాంకేతికంగా వచ్చిన ఈ పరిణామాలు కానీ, వీటన్నిటినీ ఎలా దుర్వినియోగం చేయాలనే విషయంలో ఇప్పుడు యూత్ చేస్తున్న పనులకి దీనికి అడ్డుకట్టేయటం కూడా ఇవాళ చాలా కష్టసాధ్యమైన విషయంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వచ్చిన సాంకేతికని పట్టుకోవటం, ఇలాంటి లోపాలని సరిదిద్దటం కూడా ఒక కొద్ది గంటల్లో లేట్ అయితే కూడా దాని జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. అంత స్పీడ్ యుగంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇందులో ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఆధారపడిందో మనం ఇప్పుడు ఏం చెప్పలేం కూడా. ఎందుకంటే ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్కి మించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ టెక్నాలజీని వాళ్ళు ఎంత దుర్వినియోగం చేశారు, ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది అనేది కూడా మనం ఇప్పుడు అంచనాలు చెప్పలేము. మనకు అందిన సమాచారం మేరకి హాస్టలర్ ఆ అమ్మాయి ప్రమేయంతోనే వీళ్ళు ఈ కెమెరా పెట్టగలిగారు అంటున్నారు. ఆ అమ్మాయి ప్రమేయంతో పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయితో ఒక బాలుడికి ఉన్న సన్నిహిత సంబంధాలని ఉపయోగించుకుని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, నువ్వు నాకు ఈ విధంగా సహాయం చేస్తే తప్ప మనిద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోల్ని నేను వైరల్ చేయకుండా ఉంటానని ఒక కండిషన్ పెట్టాడని, దానికి ఆ అమ్మాయి భయపడి ఈ కెమెరాలు బాత్రూంలో పెట్టిందని అంటున్నారు. ఒక బాత్రూంలోనే పెట్టిందా, ఇంకా ఎక్కువ బాత్రూమ్స్లో పెట్టారా? ఒక బాత్రూంలో పెట్టినా కూడా ఇది ఎన్నాళ్ళు పెట్టారు, ఎన్నాళ్ళ నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందనేది మనకెవరికి కూడా ఖచ్చితమైన ఆధారాలు తెలియదు. ఒక వారం రోజుల క్రితం మాత్రం హాస్టలర్స్ కొంతమంది పిల్లలు మేనేజ్మెంట్ దృష్టికి, అంటే ప్రిన్సిపాల్ దృష్టికి అయితే తీసుకెళ్ళినట్టు తెలిసింది. ప్రిన్సిపాల్ కూడా దీన్ని అంత తీవ్రంగా తీసుకోకుండా కొంచెం మాకు టైం ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తామని. ఇది కొంచెం టైం ఇవ్వడానికి, ఎంక్వైరీ చేయడానికి అసలు కాలేజీ యాజమాన్యం చేయగలిగిన పని అయితే కాదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. అది వెంటనే పోలీసులకి అయితే సమాచారం ఇవ్వాల్సిందే. ఇస్తే నిజమా కాదా అనేది వాళ్ళు కూడా సైబర్ నిపుణుల్ని సంప్రదించి వాళ్ళ సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది కాలేజీ యాజమాన్యాలు లేకపోతే ప్రిన్సిపాల్ స్థాయిలోనో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ల స్థాయిలోనో, ఒక వార్డెన్ స్థాయిలోనో చేయలేరు. అది ఎంతవరకు పెట్టారా లేదా అని అడుగుతారు. లేదని చెప్పొచ్చు, ఉందని చెప్పొచ్చు. ఉందని చెప్పినా కూడా దాని తీవ్రత కానీ, దాన్ని ఎలా అరికట్టాలి, ఇంతవరకు జరిగిన నష్టం ఏంటి, ఎంత జరిగిందని అంచనాలు అయితే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మనకుండా కొద్దిపాటి నాలెడ్జ్, ఇప్పుడు మా ఏజ్ వాళ్ళని చెప్పగలిగేది నిజంగా కనుక ఆ కెమెరా ఇన్స్టాలేషనే జరిగి ఉండి ఆ అమ్మాయి ఒక దాంట్లోనే పెట్టిందా, ఇంకా ఇతర బాత్రూమ్స్లో పెట్టిందా, ఎంతమంది దీనికి బలయ్యారు మనం ఇప్పుడు చెప్పలేము. రెండోది, వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంటున్నారు. ఆ అబ్బాయి ఎవరైతే ఈ అమ్మాయిని లోబర్చుకుని ఇవన్నీ చేయించాడో వాడికి అంత టెక్నాలజీ తెలియదని మనం అనుకోలేము. ఎప్పటికప్పుడు రికార్డ్ అయిన మెటీరియల్ని వాళ్ళు కొన్ని సైబర్ సైట్స్కి అమ్ముకున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. నిజంగా అట్లా అమ్ముకుని ఉండొచ్చు కూడా, దానికి డిమాండ్ కూడా ఉంటుంది ఆ కంటెంట్కి. సహజంగా వాళ్ళు అందులోనూ ఇవన్నీ కూడా ఒరిజినల్ కంటెంట్. వాళ్ళేమి స్టార్స్ కాదు, ప్రొఫెషనల్స్ కాదు, వీళ్ళు ఇన్నోసెంట్ స్టూడెంట్స్. కాబట్టి వాడు డబ్బుగా తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తి ఒక రక్తం మరిగిన పులిలాగా వాడు మరి ఎంతమంది ఏ సైట్స్కి అమ్మాడు, వాటి పరిధి ఎంత, ఒక పరిధి అని మనం చెప్పలేము. వాడు ఒక్క సైట్లోకి వెళ్ళిందంటే అది అన్ని సైట్ల్లోకి వెళ్ళిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ ఫైర్ లాగా చుట్టొచ్చేస్తుంది, అగ్నిలాగా.
కాబట్టి ఇప్పుడు దీన్ని నివారణ చేయడానికి పోలీసులు రంగంలో దిగారు. రాత్రి ఎప్పుడైతే ఇది గుప్మందో చంద్రబాబు నాయుడు గారు కూడా కొలుసు పార్థసారథిని, కొల్లు రవీంద్ర గారిని ఇద్దరిని కూడా అక్కడ పంపారంటున్నారు, జిల్లా మంత్రులు ఇద్దరిని. అట్లాగే ఎస్పీ వెళ్ళాడు, కలెక్టర్ గారు కూడా వెళ్ళాడు. తీవ్రంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ అయితే చేశారు. అట్లాగే ఆ అమ్మాయిని అబ్బాయిని కూడా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారన్నారు. ఆ అబ్బాయి మీద స్టూడెంట్సే, సాటి విద్యార్థులే నిన్న దౌర్జన్యం అంటే కొంచెం అతను కూడా కొట్టారని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని బట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, ఈ కెమెరా పెట్టిన అమ్మాయి ఒక రాజకీయ నాయకుడు కుమార్తె అని చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు కూడా రంగంలోకి దిగి ప్రిన్సిపాల్ని బెదిరిస్తున్నాడంట. ఏంటి మా అమ్మాయి పేరు కనుక మీరు బయటకు చెప్పారంటే మీ కాలేజీలో గంజాయి ఉపయోగిస్తున్నారని చెప్పి ఇంకా ఏవో కొన్ని కారణాలు చెప్పి కాలేజీని మూయిస్తానని భయపెడుతున్నాడు అంటున్నారు. సరే, కాలేజీలు మూయించినా కాలేజీ పడగొట్టినా ఇవాళ జంకేదేం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, ఇతర పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళింది. ఏం రహస్యమేం కాదు. అతను ఎంత పగలగొట్టినా లేకపోతే కాలేజీలు మూయిస్తానన్నా కూడా ఇందులో సమగ్రంగా దర్యాప్తు జరగాల్సిందే. ఆ ఇద్దరు ఎవరైతే ఆ అమ్మాయి అబ్బాయి ఎవరైతే దీనికి ప్రధాన సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళ మీద తరో ఎంక్వైరీ జరగడంతో పాటు పోలీస్ కేసు పెట్టి ఒకవేళ నష్ట నివారణకి ఇంకా కొంత అవకాశం ఉన్న మేరకైతే చేయాలి. ఎందుకంటే అమాయకమైన విద్యార్థినులు బలవుతున్నారు ఈ సంఘటనలో. వాళ్ళిద్దరి మూలాన కానీ లేకపోతే ఆ అమ్మాయి తండ్రి పెద్ద ఎంత పొలిటీషియన్ అవ్వచ్చు, ఎంత తురుంఖాన్ అవ్వచ్చు, అయినా సరే వాళ్ళకి లొంగాల్సిన అవసరం ఏం లేదు. ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కఠినమైన వైఖరి తీసుకుంటే తప్ప ఇందులో భయపడాల్సిన అంశం అయితే లేదు. కాకపోతే ఇవాళ పోలీసు అధికారులు, సైబర్ వాళ్ళు దీన్ని ఎంత త్వరగా దీన్ని నష్ట నివారణ చేసి ఇంకా పూర్తిగా భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగకుండా ఈ కాలేజీ అని కాదు ఇతర కాలేజీలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా తీవ్రమైన శిక్ష వేసే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటివి ఆగవు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఇంకా కొంతమంది కాలేజీల పిల్లలకి కానీ లేకపోతే సంఘ విద్రోహ శక్తులకు కానీ ఇలాంటి ఆలోచన, ఇది ఫస్ట్ టైం కాదు, ఇట్లాంటివి చాలాసార్లు మనం చూసాం. ఈ మధ్యలో హైదరాబాద్, తెలంగాణలో శంషాబాద్లో ఒక ఓయో హోటల్ వాళ్ళు కూడా ఇదే పని చేశారు. అక్కడికి వచ్చి వాళ్ళ ప్రైవేట్ కార్యకలాపాలని ఫిల్మ్ తీసి మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయటం. ఇది మరి అంటే అదైతే కొంతమంది వ్యక్తులే. ఇది కాలేజీలో ఇన్నోసెంట్ అమాయకమైన ఆడపిల్లలు బలయ్యారు. వీళ్ళంతా పెళ్లి కావాల్సిన పిల్లలు. ఇప్పుడు అక్కడంటే కనీసం ఆ ఇద్దరు ఎవరైతే జంట వెళ్ళారో వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు, రెండోది వాళ్ళ ఇష్టపూర్వకంగా వెళ్ళారు. పాపం వీళ్ళకి ఇన్నోసెంట్గా బలైన వాళ్ళు కాబట్టి వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఆయన ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఎవరైనా కూడా అట్లాంటి వాళ్ళని స్పేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఈ పిల్లలు అంటే కాలేజీ ముందుకొచ్చి ధర్నా చేస్తున్నారో ఆ పిల్లలు కనుక అది విరమించుకోకపోతే మేము వాళ్ళని ఫెయిల్ చేస్తామని కూడా యాజమాన్యం బెదిరిస్తుంది అంటున్నారు. అండ్ ఇప్పటికే లోకేష్ గారు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది. కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి ఎంక్వైరీ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. సో వైసీపీ దీన్ని అదునుగా భావించి ఇది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇలా జరుగుతుంది, అలాగే ఇది వాళ్ళ పార్టీకి సంబంధించింది అని చెప్పి కూడా కొన్ని ఫేక్ ప్రచారాలకైతే తెరలేపుతోంది. కానీ దీంట్లో ఈ రాజకీయ నేత అనే అతని పేరు కూడా కొంచెం వైసీపీకి సంబంధించిన వాళ్ళ పేరులాగా వస్తుంది. సో ఎంక్వైరీ జరిగాక పూర్తి వివరాలు ఎలాగూ బయటకు వస్తాయి కాబట్టి మరి విద్యార్థులకు చంద్రబాబు గారు ఎలాగో భరోసా ఇచ్చారు. మరి వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు భయపెట్టడానికి ఒక 5 మంది కాదు, 10 మంది కాదు, కొన్ని వందల మంది, వేల మంది విద్యార్థులంతా బయటకు వచ్చారు. ఎంతమందిని వాళ్ళు ఫెయిల్ చేస్తారమ్మా అయినా వాళ్ళ చేతుల్లో ఉందా? ఇవాళ ఇష్యూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఇందులో పోలీస్ అధికారులు దిగారు, కలెక్టరు, ముఖ్యమైన అధికారులంతా దిగుతారు, విద్యాశాఖ ఉన్నతాధికారులు దిగుతారు. అవసరమైతే అది బహుశా JNTUకి అఫిలియేటెడ్ కాలేజ్ అని నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళు కూడా వస్తారు, అది వేరే మాట. ఇప్పుడు సైబర్ నిపుణులు కూడా పిలిపించి అసలు ఇవి ఏ సైట్లకు పంపాడు అనేది అతను చెప్తాడు కాబట్టి నిజంగా ఆ సైట్లకి చెక్ చేసి ఆ సైట్ల నుంచి తీయటానికి ఇప్పటికైనా ఏమన్నా అవకాశం ఉందా? కానీ బహు తక్కువ. నిజానికి వాళ్ళ సైబర్ పరిస్థితి ఎంత వైల్డ్గా అయిందో మీకు తెలియని విషయం కాదు. ఒక్కసారి ఎక్కడన్నా లీక్ అయిందంటే అది ప్రపంచం చుట్టూ తిరుగుతున్నట్టు వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆరోపణ రాగానే పోలీసులు వచ్చేసి ఆ అబ్బాయి ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని విద్యార్థుల ముందు ఓపెన్ చేస్తే దాంట్లో వీడియోస్ ఏమీ లేవు అని పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. మేబీ డిలీట్ చేసినా కూడా దాంట్లో ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు సైబర్ సెక్యూరిటీకి ఇస్తే ఏమైనా వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తారు, రికవరీ చేస్తే మేబీ దానిలో దొరుకుతూ ఉండొచ్చు. సో ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిగి మరి
అవును, అది ఇప్పుడు ఒకసారి ఎట్లా ఉంటుందంటే మనలో మాట, ఇప్పుడు మాకున్న అనుభవాన్ని బట్టి ఇదిగో పులి అంటే అది తోకంటే అదిగో పులి అంటారు. కొన్నిసార్లు అసలు అక్కడ కొంత ఏం ఇష్యూ లేనప్పుడు కూడా ఒక్కోసారి ఇట్లాంటి వైల్డ్ ఇష్యూస్గా మారిన సందర్భాలు ఉన్నాయి. మనం పూర్తిగా కొట్టేయటానికి వీల్లేదు, పూర్తిగా నమ్మటానికి కూడా వీల్లేదు. ఒకసారి వాళ్ళు అంత చేయలేక ముందే ఇది బయటపడిపోయింది అనుకోండి, అయినా కూడా ఆ భయంతో వీళ్ళు ఈ ప్యానిక్ అవుతారు ఎవరైనా కూడా. అక్కడ కెమెరా ఉంది అంటే అది రికార్డ్ అయిందా లేదా, నిజంగా వాడు ఇతరులకు అమ్ముకున్నాడా లేదా అని. ఇంకా ఇప్పుడు పోలీసులు ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాడు కనుక చెప్పకుండా ఉండడు. అతను కనుక అమ్ముకుని ఉంటే ఏ సైట్లకు అమ్మినప్పుడు ఈ సైబర్ వాళ్ళు చెక్ చేస్తారు. ఆ మేనేజ్మెంట్స్తో మాట్లాడి ఏమైనా టెక్నికల్గా తీయటానికి అవకాశం ఉంటే కూడా తీయించేస్తారు. ఇప్పుడు నిజంగా కనుక అతని ల్యాప్టాప్లో ఇంకా లివ్వు అని అంటే నమ్మే పరిస్థితి కూడా కాదు, నమ్మకూడని పరిస్థితి. ఇప్పుడు ఆ పొలిటీషియన్ ఎవరో ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని కూడా చెప్తున్నారు. గుడివాడలో గతంలో ఒక మంత్రిగా చేసిన వ్యక్తికి సన్నిహితమైన, అది కూడా అయి ఉండొచ్చు. అయినందువల్ల కూడా ఎవరో భయపడేది ఏమి ఉండదు. ఆయన భయపెడితే కాలేజీలు మూతపడితే ఈ దేశంలో ఏదీ జరగదు. వాళ్ళు ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత ఇలాంటి ఉడత ఊపులకి భయపడే సందర్భం అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ నిజాలు బయటపడతాయి. ఇప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు అది ఒక పోలీస్ వ్యవస్థకి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి పోలీసులు కూడా దీని మీద ఎంత లోతుగా దర్యాప్తు చేయాలో అంతా చేస్తారు. దానికి సంబంధించిన అన్ని విషయాలు, ఆ స్టూడెంట్ ఎక్కడెక్కడ అమ్మాడా అమ్మలేదా, అసలు ఎన్ని తీశారు, ఇవన్నీ కూడా అవసరమైతే సైబర్ సెక్యూరిటీతో మళ్ళీ దాన్ని లాక్ ఓపెన్ చేయించి గతంలో ఏమేమి దాంట్లో డేటా ఏమున్నాయో అన్నీ కూడా బయటికి తీసే సాంకేతికత వాళ్ళ ఉంది. కాబట్టి పూర్తిగా న్యాయం జరగకపోయినా కనీసం ఈ నష్టాన్ని మ్యాక్సిమం స్థాయిలో నివారించే చర్యలు అయితే పోలీసులు తీసుకోగలుగుతారు. ఆ నమ్మకం అయితే నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.